ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం కూడా మనకి చాలా ముఖ్యం. అది మన జీవన శైలితో పాటు కూడిందైతే మన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ప్లస్ మందులతో తక్కువగా, పండ్లు, కూరగాయలతో ఎక్కువగా ఉంటే గనక ఆరోగ్యానికి ఇంకా మనం మేలు చేస్తాం. గట్ హెల్త్. గట్ హెల్త్ అన్నది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే గనక చాలా హాట్ టాపిక్‌గా ఉంది. ప్రతి ఒక్కరికి జీర్ణశక్తి అన్నది చాలా ముఖ్యం. ఈ జీర్ణశక్తి ఎందుకు ఇంపార్టెంట్ అంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటామన్నమాట. అంటే మన జీర్ణాశయం నుండి మన బ్రెయిన్‌కి, మన మెదడుకి వెళ్తుంది. మనం తిన్న ఆహారం అంతా కూడా. దానికి ఎనర్జీ అక్కడి నుండే వస్తుంది. సో, మన ఆహార క్వాలిటీని బట్టి మన ఆలోచనలు, మన మూడ్ స్వింగ్స్, తర్వాత మన ఆరోగ్యం, మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఇవన్నీ కూడా ఆధారపడతాయి. సో, ఇలా గట్ హెల్త్ అన్నది ఒక మనిషికి చాలా ముఖ్యం. సో, ఈ గట్ హెల్త్ అన్నది ఏంటి అంటే మన జీర్ణ ప్రక్రియని మనం ఎంత బాగా కాపాడుకుంటున్నాము. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మన జీర్ణశక్తిని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. సో, ఈ జీర్ణశక్తికి ఏ పదార్థాలు చాలా మంచిది. మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ చూసుకుంటే గనక మనం రెగ్యులర్‌గా తినే వాటిల్లో చాలా మటుకు మనం అవన్నీ తింటూనే ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా ఇది మనం రోజు తింటున్నాం కదా, దీంట్లో కొత్తగా ఏముంది అన్నది అందరం ఆలోచిస్తాం. కానీ మనం వండే విధానంలో కానీ, మనం తినే విధానంలో కానీ ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో, ఈ క్రిములు ఏవైతే ఉంటాయో మనకి హాని కలిగించే క్రిములు ఉంటాయి, మేలు కలిగించే క్రిములు ఉంటాయి. సో, మన గట్ హెల్త్ మైక్రోబయోటా అంటామన్నమాట. ఇవన్నీ కూడా మన జీర్ణశక్తిని మెరుగుపరిచేవి. సో, ఈ జీర్ణశక్తిని మెరుగుపరిచే మైక్రోబయోటా ఏదైతే ఉంటుందో ఇవన్నీ చిన్న క్రిములు, మన కంటికి కనిపించని క్రిములు ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుతుంది. సో, ఇవి ఎక్కడి నుండి వస్తాయి అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇడ్లీ, దోస ఈ పిండి మనం ఎప్పుడైతే పులుసు పెడతామో ఇది చాలా ఈజీగా దొరికే క్రిములు మన ఆరోగ్యానికి మంచివి. కానీ మనం వీటిని ఎంతసేపు ఉడకబెడతామో అంత దాని క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతుంది. సో, అందుకనే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మజ్జిగుంది, పెరుగుంది, దీన్ని మనం కుక్ చేయము. సో, అవి ఎలా ఉన్నాయో అలాగే మనకి వాటి హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి. తర్వాత కాంజీ అంటాము. అంటే ఇక్కడ మన సౌత్‌లో తక్కువ, కాకపోతే నార్త్ సైడ్‌లో బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ నీళ్ళల్లో వేసి దాంట్లో కొంచెం ఆవాల పొడి, ఉప్పు వేసేసి నిలువ పెడతాం ఒక 2 రోజులు. ఆ తర్వాత ఆ నీళ్ళని తాగుతాం. కానీ మనకు తెలిసిన ఇంకో సింపుల్ ఫుడ్, కొంచెం మర్చిపోయిన ఫుడ్ పులిసిన అన్నం. సో, ఈ పులిసిన అన్నం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అనమాట. ఒకప్పుడు చూస్తే సమ్మర్‌లో చాలామంది కామన్‌గా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మానేసాము. బట్ స్టిల్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో, అట్లాగా ఈ సమ్మర్‌లో మీరు మీ గట్ హెల్త్ బాగుపరుచుకోవడానికి ఈ పులిసిన అన్నం కానీ, లేకపోతే రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం మజ్జిగ కానీ, పెరుగు కానీ వేసేసి పొద్దున దాన్ని తినడం వల్ల మీ గట్ హెల్త్‌కి చాలా ఆరోగ్యం. సో, ఇది ఒక కామన్ ఎగ్జాంపుల్. సో, దీంట్లో మనం కాంబినేషన్ మన పాతకాలం నుండి వచ్చింది ఏంటి అంటే పచ్చడి తినడం. సో, ఆ పచ్చడి కూడా ప్రోబయోటిక్కే. సో, ఇది కూడా మన ఆరోగ్యానికి మనం నిలువ పెట్టిన వస్తువు ఉప్పు, కారం వేసి పెట్టాం కాబట్టి అది కూడా కొంచెం ప్రోబయోటిక్. సో, కొద్ది క్వాంటిటీలో తీసుకోవడంలో నష్టం లేదు. తర్వాత బయట దొరికిన మార్కెటెడ్ ప్రోడక్ట్స్‌లో కూడా మనకి కెఫిర్ అని, సార్క్రాట్ అని, తర్వాత ఈ వెజిటబుల్స్‌ని వెనిగర్, సాల్ట్‌లో వేసి ఒక 2 రోజులు పులియపెట్టేసి అవి తినడం కూడా మనకి ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ కిందికి వస్తాయి. మీజో, టెంపే అనేసి చాలా మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు. సో, ఇవి తినడం వల్ల ఇంకా బెనిఫిట్ ఏముంటుంది అంటే మన జీర్ణశక్తిని మనం మెరుగుపరుస్తాం. సో, ఎవరికైతే యాసిడిటీ, గ్యాస్ లేకపోతే ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి ఉన్నవాళ్ళు ఇవి కొద్ది క్వాంటిటీలో ట్రై చేసి స్లోగా దాని క్వాంటిటీని పెంచితే గనక వాళ్ళకి ఆరోగ్యానికి సరిపడితే వాళ్ళు అది రెగ్యులర్‌గా తినడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా బెటర్‌గా అవుతుంది.